నమస్తే అండి, నా పేరు రాజ్యలక్ష్మి. ఈ సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అవి స్త్రీలకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయండి. చాలా వరకు పేద వర్గం వాళ్ళందరూ కూడా దాని వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు వింటున్నారు కదా, వైసీపీ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సూపర్ 6 పెద్దగా అమల్లో లేదు, ఎవరు ఆనందపడలేదు అన్నారు. ఎంతవరకు నిజం అంటారు? అది అవాస్తవం అని నేను అనుకుంటున్నాను. అవాస్తవం అంటే ఆడవాళ్ళని ఒక స్త్రీగా మీకు తెలుసు వచ్చే పథకాలన్నీ కూడా ఎటువంటి పథకాలు ఏంటి వాటిలో మీకు తెలిసి కొంచెం చెప్పండి. ముఖ్యంగా ఇది ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు సౌకర్యం అని, ఆ తర్వాత మా విద్యార్థులకు ఇచ్చేటువంటి ఉపకార వేతనాలు, ఆటో టేబుల్కి ఇచ్చేటువంటి కూడా చాలా ఫేమస్ అయినాయి. అయితే ప్రస్తుతం అయితే ఈ ప్రభుత్వం వల్ల ఉపయోగాలు ఉన్నాయి అంటారా? ఉపయోగాలు తప్పనిసరిగా ఉన్నాయండి చాలా వరకు. సార్ నమస్తే, మీ పేరండి? లక్ష్మీనారాయణ కొంత. సరే, మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్ అందుతుందా? అందుతుంది. ఎలా ఉంది సార్? అంతకు ముందు ప్రభుత్వ పరిపాలనకి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనకి ఏం గమనించారు తేడా మీరు? అప్పుడైతే 3000 ఇచ్చేవాళ్ళు, అవును, ఇప్పుడు 6000 ఇస్తున్నారు. అంటే డబల్ చేశారు. డబల్ చేశారు. దాని వల్ల మీకు కొంచెం బెనిఫిట్ అంటే ఎలా అనిపించింది మీకు? బెనిఫిట్ అనిపించింది. అది ఎలా మరి నాకు పాడుకుంటానికి బాగా ఇదిగా ఉంది, అనుకూలంగా. సార్ మీరు చూసుంటారు, అంటే మీరు సీనియర్ గా గత ప్రభుత్వం చేసేటువంటి పరిపాలన విధానం గతంలో ఎప్పుడైనా చూసుంటారా? జగన్ పరిపాలన నచ్చల ఏమి నచ్చలేదు ఆయన పరిపాలన విధానాలే నచ్చల. కానీ అసలు మేము బ్రహ్మాండంగా చేశాము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఇప్పటికీ మమ్మల్ని కలవరిస్తూ అంటున్నారు కదా. చేస్తే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంతేనంటారా? చేస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి? అంటే అవకతవకలు జరిగినాయి అని అంటున్నారు కదా. అవకతవకలు జరగని, ఏదైనా జరగని మోనార్క్ గా పరిపాలన చేశారు, అంతే అంతే. మరి ఇప్పుడు సభకు కూడా వెళ్ళలేదు కదా సార్ ఆయన. సభకు రాకపోవడానికి కారణం ఏంటి? కారణం అంటే వాళ్ళు అడుగుతారని వెళ్తే, అంటే మాట్లాడలేదంటారా? మాట్లాడలేకే వెళ్తారా. మరి నాకు ఎక్కువ సమయం ఉండి అదే కొద్దిసేపు మొన్నటిదాకా అంటున్నాడు, అంత ముందు ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నాడు. ఏంటి అసలు అంటారు? వద్దామనా రావద్దని ఏంటి కారణాలు? రావద్దని. మరి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఆ బెనిఫిట్లు అన్ని పొందుతున్నాడు కదా, వెళ్లకుండా ఉంటే ఆ బెనిఫిట్లు ఉండకూడదు కదా. మరి ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకోవట్లా, వెళ్తే వీళ్ళు అడుగుతారని వెళ్తా, అంతే అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. అవసరం. పేరు సాయి కృష్ణ. ఏం చేస్తారు? నేను ఎలక్ట్రీషియన్. ఎలా ఉన్నాయి వర్క్? బాగానే ఉన్నాయా? పర్లేదు, ఉన్నాయి. ప్రస్తుతం అంటే కూటమి ప్రభుత్వ పరిపాలన వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే సంవత్సరంన్నర పాలన కొంచెం గాడిలో పెడుతూ కొన్ని పథకాలని రూపకల్పన చేస్తూ, శ్రీశక్తి పథకం, ఉచిత సిలిండర్లు కానీ ఇప్పుడిప్పుడే ప్రజలకి మంచి సూపర్ 6 పథకాలు బాగా అమలుగా అవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో మంచిగా ఇంకా మరికొన్ని పథకాలు ఇవ్వడానికి కూడా బాబు గారి ప్రణాళికలు అభివృద్ధి చేస్తూ అందరినీ మంత్రివర్గంలో కానీ ప్రతి 10-15 రోజులకు కూడా, మొన్న రీసెంట్ గా కలెక్టర్ మీటింగ్ జరిగిన దాంట్లో కూడా మన ఆర్థిక వృద్ధి రేటు బాగుండాలని, ఎక్కువగా నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఉన్న కంపెనీలని వీటన్నింటినీ ఎక్కడెక్కడ ఏ కంపెనీలు ఉన్నాయో పెట్టుబడులకి మన అమరావతిని చుట్టుపక్కల విజయవాడ, మంగళగిరి జనాలు టోటల్ గా కేంద్రం ఎప్పుడైతే హైదరాబాద్ రాజధాని అప్పుడు ఎట్లా చేశాను అని ఇప్పుడు కూడా ఆయన అదే పొందాగా నేను ఐటీని ప్రధానంగా ఇచ్చేసి, ముఖ్యంగా దానిలో భాగంగా మహిళలకు కూడా ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ కొన్ని ఉద్యోగాలు కూడా మహిళలు కూడా ఇస్తానని ఆయన చెప్తున్నారు. కానీ ఈ సూపర్ 6 పథకాలు అంత అమలు అవ్వట్లేదు, నిజంగా అంత లబ్ధి పొందట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, నిజమేనా? వాళ్ళు అమలు అయ్యారు, అమలు అవ్వాలనేది తీసుకున్న లబ్ధిదారులు తెలిసింది. ముఖ్యంగా అంతకు ముందు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా ఏం గమనించారు మీరు? తేడా ఏంటంటే, ఒక అభివృద్ధి అనేది ఒక పథకాలు ఇస్తానో ఇంకోటి ఇస్తానే కాకుండా, అభివృద్ధికి ఒక పక్కన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలని, ప్రజల యొక్క జీవనం మెరుగున్న పరిస్థితి ఉన్న పథకాలని, అభివృద్ధిని ఒక సామాన్యుడికి ఏ విధమైన ఇది కావాలనేది ఆ విధంగా తీసుకెళ్తున్నారు మన కూటమి ప్రభుత్వం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు వస్తారని కొన్నాళ్ళు అన్నాడు. మళ్ళీ రీసెంట్గా ఏం జరిగింది, నాకు ఎక్కువ సమయం కేటాయించండి నేను సభకు వస్తానంటాడు. అంటే అసలు వస్తేనే కదా సమయం కేటాయించింది లేదా ఏంటి? అంటే ఏదో లేని పని కాలాలని చెప్పి రాకపోవడం వల్ల కారణం ఏమనుకుంటున్నారు మీరు?
ఆయన కొన్ని అపోహాలతో సభకు వస్తే ఉంది నాకు ఎటు తిరిగి మైకి ఇవ్వగానే అది కరెక్ట్ కాదు. ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, సీట్లు ఇచ్చిన నువ్వు ఉన్న ఏజెండానే నువ్వు ప్రజల్లో అసెంబ్లీలో నిగ్గచ్చుగా అడగొచ్చు. నీకు ఎవరు కూడా నాకు టైం ఎవరు నాకు ఎవరు స్పీకర్ అనేది లేదు. ఏదో టైంలో పీరియడ్లో నువ్వు రేజ్ చేయొచ్చు నీ యొక్క సమస్యలు. మన రాష్ట్రం గురించి ఏ ఎమ్మెల్యేని ఎన్నుకున్నా ఎంపీలను ఎన్నుకున్నా మన యొక్క పరిస్థితులని రాష్ట్ర శాసనసభలో అడగడానికి అవకాశం ఇచ్చారు. అంతేగాని నేను వెళ్ళడం అనేది కొంచెం ఇదిగా కాదు. ఫైనల్ గా ఆంధ్ర రాష్ట్రంలో అంటే వైసీపీ మనుగడ ఉంటదంటారా? మనుగడ అనేది సహజం, పార్టీలు కొన్ని ఉంటాయి. అది ఆయన చేసుకునే ఇప్పటి నుంచే చేసుకునేది బట్టి రాజకీయ దేశాలు ఉంటే ఉండిద్ది, లేదంటే కాలానుగుణంగా చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరండి? నా పేరు మోహన్ రావు అండి. సార్, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే. అంటే ఏ దృష్టిలో చూసారు మీరు? బాగుందన్నారు కదా, ఎలా? ఇప్పుడు మా పెన్షన్స్ బాగానే వస్తున్నాయి, ఓకే, అందుతున్నాయి. ఓకే, ఈ పంచాయతీ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. ఓకే, ఇంకా ఇతరత్ర పనులు కూడా మాకు బాగానే నచ్చుతున్నాయి, పర్వాలేదు. దగ్గరగా అందుబాటులో ఉంటున్నారు. ప్రతి విషయానికి మందులు ఇవ్వటం కూడా బాగానే ఇస్తున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చదువుతున్నారు కదా, అంటే ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కూడా, ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి, ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా సభకంటూ వెళ్ళటల్లా. ఫస్ట్ ఏమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు, ఇప్పుడేమో నాకు ఎక్కువ టైం కేటాయించండి అంటారు. అంటే వస్తే కదా అవన్నీ తెలిసేది, రాకుండానే ఇటువంటి మాటలన్నీ మాట్లాడటంలో మీరు ఎలా అనుకుంటున్నారు? మేము అనుకునేది ఏముందండి, ఆయన ఉన్నప్పుడు కూడా చేసిన పని లేదు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా కూడా ఒకటి, అంతే అంటారా? అంతే కదా. అంటే మరి నేను మాట్లాడతాను, నాకు తగ్గ మైక్ ఇవ్వండి, నాకు సమయం ఇవ్వండి అంటున్నాడు కదా. సమయం ఒకటి ఇచ్చినా ఒకటి, ఇవ్వకపోయినా ఒకటి. ఇచ్చే మాత్రం ఎలగబెట్టింది ఏముంది అంత ముందు, ఇప్పుడు ఎలగబెట్టేది. మరి పులివెందుల ఎమ్మెల్యేగా వాళ్ళు గెలిపించుకున్నారు, మరి వాళ్ళకున్న సమస్యలు తెలియాలంటే సభలో వచ్చి మాట్లాడాలి కదా. దానికోసమే కదా మనకు ఆయనకి హోదా గానీ ఆ రైతులు కానీ మనం వస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి కదండి మెయిన్. ప్రజల్లోకి ఎక్కడ వస్తున్నారు, ఈయన రావట్లేదుగా, ఏదో ఎక్కడో ఉండి మాట్లాడుతున్నారు. ప్రజల్లోకి వస్తే ప్రజలు పడే బాధలు కానీ ఏమైనా కానీ తెలుస్తాయి. నువ్వు ప్రతిపక్షంలో కాదు, అసలు ప్రభుత్వంలో ఉండగానే ప్రజల్ని నువ్వు ఎక్కడ చూసావు కనుక నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు ప్రజలకి ఏం మేలు చేయగలుగుతావు? ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే మీరు చూసినంతలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ఇంకా కొనసాగుద్ది అంటారా? ఈ కొనసాగటం అనేది చాలా కష్టం అండి. రాష్ట్రంలో మనకి వైసీపీ వాళ్ళు రావటం కూడా చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఉండగానే చేసింది లేదు, ఇప్పుడు వాళ్ళు దిగిపోయిన తర్వాత చేసేది లేదు, చేయగలిగింది లేదు.